పిల్లలకి ఎగ్జామ్ టైంలో టెన్షన్ ఎందుకు వస్తుందంటే చదివినవన్నీ సరిగా గుర్తొస్తాయో లేదో అనే డౌట్. ఆ డౌట్ ఎందుకు వచ్చిందంటే ప్రిపరేషన్ టైంలో ఏదో ఒక క్వశ్చన్కి ఆన్సర్ గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఆల్రెడీ కొండంత సిలబస్ ఉండిద్ది మైండ్లో. సో బ్రెయిన్ కష్టపడిద్ది ఆ ఆన్సర్ని గుర్తు చేసుకోవడానికి. అదే ఎగ్జామ్లో అనుకోండి 10 క్వశ్చన్లో 20 క్వశ్చన్లో ఉంటాయి. వాటికి సంబంధించిన మెమరీని మాత్రమే అది రిట్రీవ్ చేయాలి. సో బ్రెయిన్కి ఆ పని ఈజీ. సో బాగానే చేసిద్ది, అన్నీ గుర్తొస్తాయి, డోంట్ వరీ. కొంతమంది పిల్లలు అనుకుంటారు లైఫ్లో 10th చాలా చాలా ఇంపార్టెంట్, ఏ జాబ్కి వెళ్ళినా ఫస్ట్ 10th మార్క్స్నే చూస్తారు అని అనుకుంటారు. అదొక భ్రమ అండి. 10th మార్క్స్ని బట్టి ఉద్యోగం ఇచ్చేటట్లయితే వేరే చదువులన్నీ మనం ఎందుకు చదువుతాం? ఇంకొంతమంది పిల్లలు మార్క్స్ని టార్గెట్గా పెట్టుకుంటారు. నాకు ఇన్ని మార్క్స్ రావాలి, నా పక్క స్టూడెంట్ కన్నా ఎక్కువ మార్కులు రావాలి. ఇలా ఎప్పుడైతే ఆలోచన ఉంటుందో మార్క్స్ వస్తాయా రాదా, తగ్గితే ఎలా అనే టెన్షన్ మొదలవుద్ది. ఆ టెన్షన్తో సరిగా చదవలేకపోతున్నామని కంగారు వచ్చింది. సో మీ ఫోకస్ అంతా ఏ రోజు టైం టేబుల్ని ఆ రోజు ఇన్ టైంలో ఫినిష్ చేయాలి, సబ్జెక్ట్ మీద గ్రిప్ని ఇంప్రూవైజ్ చేసుకోవాలి. అప్పుడు టెన్షన్ ఫ్రీగా హ్యాపీగా చదువుకుంటారు, ఆటోమేటిక్గా మంచి మార్క్స్ వస్తాయి. కొంతమంది పిల్లలు అనుకుంటారు నేను మంచి మార్క్స్ తెచ్చుకుంటేనే నన్ను రెస్పెక్ట్ చేస్తారు, నన్ను ఫ్యామిలీ కూడా ఇష్టపడతారు అని అనుకుంటారు. మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ అండి, పిల్లలు సిన్సియర్గా కమిటెడ్గా హార్డ్ వర్క్ చేస్తున్నారా లేదా అని చూస్తామే తప్ప మీ మార్క్స్ని కాదు. సో పేరెంట్స్ గురించి భయం వదిలేసేయండి. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్, అదర్స్, చుట్టాలు కానీ చుట్టుపక్కల వాళ్ళ గురించి ఆలోచించడం మానేసేయండి. కొంతమంది అండి ఇన్స్టిట్యూషన్స్లో బాగా చదివే పిల్లల్ని ఎగ్జామ్ టైంలో సపరేట్ బ్యాచ్గా చేసి మొత్తం ఫోకస్ వాళ్ళ మీద పెడతారు. వాళ్ళ మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టుగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. పిల్లల్లో యాంగ్జైటీ విపరీతంగా పెరిగిపోద్దండి దీనివల్ల. కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కొలీగ్స్ పిల్లలతోనో నేబర్స్ పిల్లలతోనో పోలుస్తూ ఉంటారు. వాళ్ళకి 590 అవుట్ ఆఫ్ 600 వస్తాయట, వీళ్ళకి 990 అవుట్ ఆఫ్ 1000 వస్తాయట. ఇలాంటి కాన్వర్జేషన్స్ జరిగినప్పుడు పిల్లల్లో నాకు కూడా అన్ని మార్క్స్ రావాలని పేరెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మార్క్స్ వస్తాయా రాదా అనే డైలమా, భయం మొదలవుతాయి. సో అటు పేరెంట్స్ కానీ ఇటు టీచర్స్ కానివ్వండి, మార్క్స్ రిలేటెడ్గా పిల్లల్ని ఒత్తిడి చేయకుండా ప్రశాంతంగా చదువుకోనివ్వండి. ఎగ్జామ్ టైంలో యాంగ్జైటీ తగ్గటానికి బాక్స్ బ్రీతింగ్ అనే టెక్నిక్ని స్టూడెంట్స్ అందరూ ఫాలో అవ్వచ్చు. అది ఎలా చేయాలంటే ఫ్లోర్ మీద కూర్చోండి, స్ట్రైట్గా కూర్చోండి, నోస్ ద్వారా బ్రీత్ ఇన్ చేయండి 1 2 3 4 నంబర్స్ కౌంట్ చేస్తూ. తర్వాత బ్రెత్ని హోల్డ్ చేయాలి, 4 నంబర్స్ కౌంట్ చేయాలి. ఎక్సలేషన్ ఏమో నోట్తో చేయాలి, అప్పుడు కూడా 4 నంబర్స్ కౌంట్ చేయాలి. ఎక్సలేషన్ తర్వాత అప్పుడు కూడా హోల్డ్ చేయాలి 4 నంబర్స్ కౌంట్ చేసి. దీన్ని రిపీట్ చేస్తూ 4 to 5 minutes చేయండి. 3 times a day చేయండి. యాంగ్జైటీ లెవెల్స్ చాలా వరకు తగ్గుతాయి. ఎగ్జామ్ గోయింగ్ వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.